ఢిల్లీ ఎన్సీఆర్లలోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వీధుల్లో కుక్కల బెడద, కుక్క కాటు, రెబీస్ వంటి కారణాల వల్ల మరణాలు పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని చెప్పింది. ఈ చర్యలను అడ్డుకోవడానికి ఎవరైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. వీధి కుక్కల దాడుల వల్ల ఢిల్లీ ఎన్సీఆర్ల పరిధిలో రెబీస్ మరణాల సంఖ్య పెరుగుతుందని వస్తున్న వార్తలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ విషయంపై విచారణ కొనసాగిస్తుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని, తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతర పార్టీలు, సంస్థలు వేసిన పిటిషన్లను విచారించబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు జారీ చేశామని ధర్మాసనం పేర్కొంది. వీలైనంత త్వరగా ఢిల్లీలోని అన్ని ప్రాంతాల నుంచి కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది. ప్రజా ప్రయోజనాల కోసం కుక్కలని షెల్టర్లో వేశారు. రేబీస్ వ్యాధి వస్తుంది, అవి కరుస్తాయని చెప్పి. నిజమే, అవి కరిచి ఉండొచ్చు. రేబీస్ వ్యాధి ద్వారా కొందరు మరణించి ఉండొచ్చు. అది చాలా బాధాకరం. అయితే అవి ఇంటెన్షన్తో చేయలేదు. ఆ సమయానికి వాటికి ఆ విషయం తెలీదు. అవి కరిస్తే అలాంటి జబ్బులు వస్తాయని కూడా వాటికి అవగాహన లేదు. కానీ మనుషులమైన మనకు ఆ అవగాహన ఉంది. సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాల కోసము మూగజీవులైన, అమాయక జీవులైనటువంటి కుక్కలను షెల్టర్లో వేయాలి అని తీసుకునే నిర్ణయానికి బదులుగా ఒకవేళ రేబీస్ వ్యాక్సినేషన్ వాటికి వేయించి ఉంటే బాగుండేది. ఇక హ్యూమానిటీగా కూడా ఉండేది. అలా కాకుండా వాటిని షెల్టర్లో వేయడం అనేది చాలా క్రూరమైన, మూర్ఖత్వమైనటువంటి డెసిషన్. ఎన్నోసార్లు ఆశగా చూసిన వాటికి ఆహారం పెడుతున్నట్లుగా చేసి పాయిజన్ పెట్టి చంపేసిన సందర్భాలున్నాయి. కుక్కల వలన ఏ ప్రయోజనం లేదా? ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దొంగలని కనిపెడతాయి. ఏదైనా అనుకోని సంఘటనలు ఎదురవుతున్నప్పుడు మనకన్నా ముందుగానే పసిగట్టి మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటాయి. వాటి వలన చాలా మేలులు కూడా మనం పొంది ఉన్నాం. మరి వాటిని ఓవర్ స్పీడ్లో వెళ్ళి గుద్దేసి చంపేసి ఇంకా సంబంధం లేదన్నట్టుగా పక్కకి జరిపి పడేసి వెళ్ళిపోయినప్పుడు వాటి గురించి ఎవరు ప్రశ్నించలేదే, ఎవరు వచ్చి ఏ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు, వారికి శిక్ష వేయలేదు. కానీ కుక్కల్ని మాత్రం అరెస్ట్ చేసి షెల్టర్లో వేసేస్తున్నారు. నిజంగా ప్రజా ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుని ఉంటే ఆల్కహాల్ వల్ల నష్టం ఉంది, స్మోకింగ్ వల్ల నష్టం ఉంది, వీటి వల్ల ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి. డ్రగ్స్ని అరికట్టొచ్చు. వీటన్నిటి ఎడల మరి ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. కానీ మూగజీవులు మాట్లాడలేవు, ఎదురు తిరగలేవు, ప్రశ్నించలేవు. కాబట్టి వాటి మీద ఇలాంటి ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నారు. నీ కాలనీలో పుట్టినందుకు నువ్వు ఒక్క పూట అన్నం పెడితే నీ కాలనీ మొత్తానికి అవి బ్రతికి ఉన్నంత కాలము కూడా కాపలా కాస్తాయి. అటువంటి వాటిని ఈ రకముగా క్రూరముగా శిక్షిస్తే దాని వల్ల జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రస్తుతం అవి జనాల మధ్యలోనే తిరుగుతూ మనం పెట్టిన భోజనం తింటూ వాటి జీవితాన్ని అవి కొనసాగిస్తున్నాయి. కాబట్టి ఏదో ఒకలాగా అవి ఫ్రెండ్లీగా ఉన్నాయి. కానీ ఒకవేళ ఇదే పరిస్థితి కంటిన్యూ చేసి వాటన్నిటిని మీరు సెపరేట్ చేసేస్తే, మనుషుల నుంచి దూరంగా షెల్టర్లలో వేసేస్తే వాటిలో ఒక క్రూరత్వం అనేది పెరిగిపోతుంది. అవి కూడా వైల్డ్ యానిమల్స్గా మారిపోయే అవకాశం ఉంది. తర్వాత ఎప్పుడైనా ఒక మనిషి వాటి కంట పడితే వాటికి ఆహారము దొరకక ఆ వ్యక్తిని వెంటాడి చీల్చి తినేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా స్పందించాలి. ఖచ్చితంగా మనందరం కూడా మన వాయిస్ రేస్ చేయాలి. అమాయకమైనటువంటి ఈ యొక్క మూగజీవులకు ఇలాంటి అన్యాయము జరగకుండా మనమే కాపాడాలి. They have full rights to live here. Let them to be friendly. Don't make them cruel or wild.